ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా ఘన విజయాన్ని సాధించిందని కేంద్ర మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ చెప్పారు. సిఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విశాఖ సాగర్ మాల కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొని కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 17 రోజ్గార్ మేళాలను విజయవంతంగా నిర్వహించి సుమారు 11 లక్షల మందికి నియామక పత్రాలు అందజేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కిందని మంత్రి వెల్లడించారు. గురువారం నిర్వహించిన 18వ రోజ్గార్ మేళాలో దేశవ్యాప్తంగా 61,000 మందికి నియామక పత్రాలు అందజేయగా విశాఖలో 392 మందికి నియామక పత్రాలు అందజేసినట్లు వెల్లడించారు. आज के ही दिन हमारे संविधान ने जन गण मन को राष्ट्रीय गान और वंदे मातरम को राष्ट्रीय गीत के रूप में अपनाया था। आज के इस महत्वपूर्ण दिन देश के 61,000 से ज्यादा नौजवान जीवन की नई शुरुआत कर रहे हैं। आज आप सबको सरकारी सेवाओं के नियुक्ति पत्र मिल रहे हैं। ये एक तरह से नेशन बिल्डिंग का इन्विटेशन लेटर है। ये विकसित भारत के निर्माण को गति देने का संकल्प पत्र है। आप में बहुत सारे साथी देश की सुरक्षा को मजबूत करेंगे, हमारे एजुकेशन और हेल्थ केयर इकोसिस्टम को और सशक्त करेंगे। कई साथी वित्तीय सेवा और एनर्जी सिक्योरिटी को मजबूती देंगे, तो कई युवा हमारी सरकारी कंपनियों की ग्रोथ में महत्वपूर्ण भूमिका निभाएंगे। मैं आप सभी युवाओं को बहुत बहुत बधाई और शुभकामनाएं देता हूं। साथियों, युवाओं को कौशल से जोड़ना और उन्हें रोजगार स्वरोजगार के अवसर देना। నియామకం అన్నదో ఇది మన కోసం మన కుటుంబం కోసమే కాకుండా మన కుటుంబ మనుగడ కోసం మాత్రమే కాకుండా దేశాభివృద్ధిలో మనమంతా కూడా ఈవేళ కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాల్లో చేరడం ద్వారా భవిష్యత్తులో మనమందరూ పాత్రని నిర్వర్తించడానికి దేశాభివృద్ధిలో మీ తాలూకు పాత్రని పోషించడానికి ఒక చక్కటి అవకాశంగా మీ అందరూ భావించాలని సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈవేళ దాదాపు విశాఖపట్నం కేంద్రంగా 392 మంది ఈరోజు ఉపాధి అవకాశాలకి ఇక్కడ నియామక పత్రాలు అందజేయడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా